హలో. ఫైనాన్షియర్ 10 లక్షలు చెక్ ఇచ్చాడయ్యా. ఇంకెవడన్నా 10 లక్షలు ఇచ్చాడంటే రేపే షూటింగ్ స్టార్ట్ చేసేస్తాను. పంపించండి, ఎవరిని పంపించినా పర్వాలేదు, వాడిని ఈజీగా హీరో చేసేస్తాను. కానీ ఆ 10 లక్షల విషయం మాత్రం మర్చిపోకండి. కొంచెం నెమ్మదిగా తలుపు తీసుకొని రావచ్చు కదా. మీకు అర్జెంట్ గా హీరో కావాలని విన్నాను. ఈ కోర్టు రెంటకు తెచ్చుకునేసరికి లేట్ అయిపోయింది. నేను నడిచి వచ్చే లోపు వేరేవాడు ఎవడన్నా హీరో అయిపోతాడని పరిగెట్టుకుంటూ వచ్చా. అందుకే తలుపులు అని తెలిసా. ఓ ఓకే ఓకే ఓకే. నీ పేరేంటి నాన్న? నిన్నటి దాకా మిమిక్రీ భాష, ఈ రోజు నుంచి పంచ్ భాష. పంచ్ భాషనా? అవును సార్. నిన్నటి దాకా మిమిక్రీ చేస్తూ ఛాన్సులు అడిగాను, ఎవ్వరు ఇవ్వలేదు. ఈ రోజు నుంచి పంచ్ డైలాగులు వేస్తూ ఛాన్సులు అడగాలని చెప్పి నిర్ణయించుకున్నాను. అందుకే పంచ్ భాషగా అవతారం ఎత్తాను. ఓహో అలాగా. ఏదమ్మా పంచ్ చెప్పు చూస్తాను. నేను ఆ రోజు చెప్పిందే ఈ రోజు చెప్తాను. ఈ రోజు చెప్పిందే ఎప్పటికీ చెప్తుంటాను. ఆ రోజు నాకేం చెప్పావు? ఎవడాలి సార్. ఇప్పుడు ఇంకో పంచ్. ఏది జరిగిందో అది మంచిగానే జరిగింది, ఏది జరుగుతుందో అది మంచిగానే జరుగుతుంది, ఏది జరగబోతుందో అది మంచిగానే జరగబోతుంది. ఇదెవరు చెప్పారు? శ్రీకృష్ణుడు గీతా బుక్ లో చెప్పాడు. ఓహో సూపర్ పంచ్ చెప్పనా? చేతులు వెనక్కి మడవలా, కాళ్ళు ముందుకు మడవలా. ఇది కూడా భగవాన్ బుక్ లో చెప్పాడా? మా నాన్నకి ఇక్కలే చెప్పాడు. డైలాగ్ ఓకే, యాక్షన్ ఏంట్రా అది? ఏంట్రా? హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్. 6 days 7 nights. I know what you did last summer. The spy who loved me. City of God, armor of God. Mega nice girl. 10 commandments. My name is nobody. Who am I? Me, myself and irony. American beauty. Life is beautiful. Rana Lola run. 101 Dalmatians. Enter the dragon. Return of the dragon. Crouching tiger, hidden dragon. Jurassic Park. Godzilla. Mummy, 1, 2, 3. Titanic on the water world. Never say never again. I say to Lion King. I am the King Kong. Acting alone, sir. Shooting వెళ్ళిపోదామా? వెళ్ళాల్సింది మొత్తం వెళ్ళిపోయింది కానీ షూటింగ్ మాత్రం వెళ్ళలేవురా. ఒరే, నీ యాక్టింగ్ కి నా 1, 2, 3 పోయినా పర్వాలేదు కానీ నువ్వు తల మీద నీళ్లు పోసుకుని అడ్డగాడిదలా అటు ఇటు ఎగురుతుంటే సున్నాలన్నీ పోయి ఒక్కటి మాత్రమే మిగిలిందిరా. ఈ ఒక్కటేనా సార్? నిన్ను ఏరా, వచ్చిన పని మర్చిపోయి మధ్యలో నీకు ఈ సినిమా పిచ్చి ఎందుకురా? ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. ఏం చేయమంటావురా, ఇందులోనే అప్పుడప్పుడు ఖర్చులకు డబ్బులు కనపడుతున్నాయి. ఒకవేళ సడన్ గా నేను ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిపోయాను అనుకో, అప్పుడు నా డబ్బులతోనే గిన్నిస్ రికార్డ్ కోసం ట్రై చేసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే మై లవింగ్ గణేష్. కచ్చి రే, ముందు అమ్మకి దేవుడి దగ్గర పెట్టరానా? సరేనా? రే, గుర్తుందిగా, ఇది వాడికి మాత్రమే బర్త్డే కేక్. మనకి ఈరోజు టిఫిన్, లంచ్, డిన్నర్ అంతా ఇదే. మనం తినలేదని వాడికి తెలియకూడదు. నమ్మేటట్టు నటించండి, అర్థమైందా? నువ్వేం కంగారు పడకరా, అని రాణి అదరగొట్టేస్తా. అదర కొడతానని ఓవర్ యాక్షన్ తో చెడగొట్టావనుకో,
నేను నిన్ను కొడతా. రేయ్ ఏంట్రా గుసగుసలు? అదే లేదురా, నువ్వు సడన్ గా బర్త్డే అని చెప్పావు కదా, పెద్ద కేక్ కొందామని షాప్కి వెళ్ళాం. పెద్ద కేక్ కావాలంటే ముందుగానే ఆర్డర్ చేయాలన్నారు, అందుకే రెడీమేడ్గా ఉన్న చిన్న కేక్ తెచ్చాం. ఏమనుకోకురా. భలే వాళ్ళరా మీరు. ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా? మా అమ్మ తర్వాత నాకు పుట్టినరోజు జరిపించింది మీరేరా. సరే రా భోంచేద్దాం. ఏంట్రా భోంచేద్దాం అంటున్నావు? ఒక ప్యాకెటే ఉంది. అవునరా, భోంచాల్సింది నువ్వు ఒక్కడవే కదా. మరి మీరు? అది మేము వచ్చేటప్పుడే ఉడిపి హోటల్లో బిర్యానీ తినొచ్చామరా. అంటే మేము వచ్చేటప్పుడు ఉడిపి హోటల్లో వెజిటబుల్ బిర్యానీ తిని ఆ పక్కనే ఉన్న ఇరానీ హోటల్లో నుంచి నీకు చికెన్ బిర్యానీ తీసుకొచ్చావురా. అదేంట్రా మీకు వెజిటేబుల్ బిర్యానీ, నాకు మాత్రం చికెన్ బిర్యానీయా? ఏ అంటే ఈరోజు అమావాస్య కదా, మేము ఎవరో నాన్ వెజ్ తినాం. మీకు అమావాస్య అయితే నాకు మాత్రం పౌర్ణమా? ఎందుకురా ఇలా అబద్ధాలు ఆడుతున్నారు? అలా చెప్పకపోతే ఇటు కొడతా అన్నాడు రా. నాకు అన్నీ తెలుసురా. ఫ్రెండ్ అంటూనే నన్ను గెస్ట్లా చూస్తున్నారు ఎందుకురా? అదేం లేదురా. లేకపోతే ఏంట్రా, నాకు తినిపించి మీరందరూ పస్తులు ఉండటం మీకు సంతోషంగా ఉండొచ్చేమో కానీ నాకెలా సంతోషంగా ఉంటుందిరా? అది కాదురా, మేం కష్టపడుతున్నామని తెలిస్తే నువ్వు బాధపడతావని. అవునరా, పుట్టినరోజు నాడు నీ సంతోషాన్ని మేము చెడగొట్టినట్టు అవుతుందని. ఎంత పిచ్చోళ్ళు ఏంట్రా మీరు? నేను బాధపడతానని మీరు ఫీల్ అవుతున్నారే, అందులోనే ఉందిరా సంతోషం. సంతోషం అనేది కడుపులోంచి పుట్టేది కాదు, మనసులోంచి పుట్టేది. ఇప్పుడు నా మనసు ఎంత ఆనందంతో నిండిపోయింది తెలుసా? ఈ ఆనందంలో ఒక్కరోజు కాదురా, ఒక నెలైనా తినకుండా ఉండగలను. నా పుట్టినరోజు నేను అందరూ కలిసి తిన్నారా? రండి రండిరా. కేకు తీసుకుంటాం. రాక్షసి, తప్పించుకున్నాను. హలో ప్రసాద్. హాయ్ కార్తీక్. హాయ్ కార్తీక్. నువ్వా? నువ్వా? నువ్వెలా వచ్చావు? నువ్వెలా వచ్చావు? నేను నిన్ను అడిగాను. నేను నిన్ను అడిగాను. అయ్యో పొద్దున్నే మొదలు పెట్టిందే. అయ్యో పొద్దున్నే మొదలు పెట్టిందే. నిన్ను నిన్ను దేవుడో దేవుడో. హాయ్ అంజలి. హాయ్ అంజలి. అంజలి. ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఓకే. హాయ్, ఏంటి విచిత్రంగా ఉంది, ఇద్దరు కలిసి ఒకే చోటు కూర్చున్నారు. అంజలి, నువ్వైనా కాస్త అడ్వైజ్ చేయొచ్చు కదా, ఈమెతో ఏగలేక చస్తున్నాను నేను. అది ఏంట్రా, ఇండియా పాకిస్తాన్ రెండు ఒకే బోర్డర్ లోపల ఉన్నాయి అనుకున్నాను. వార్ జరుగుతూనే ఉందా? హే, ఎందుకు ఇతను హింసిస్తున్నావు? కాలేజ్ మొత్తం పిచ్చి పట్టినట్టు నీ వెంట తిరుగుతుంది, నువ్వేమో లవ్ లవ్ అని ఇతని వెంట పడుతున్నావు. నాకు వీడే నచ్చాడు. దేవుడా. అదెందుకో నీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు, నువ్వెవరినైనా లవ్ చేస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది. నేనితనికి నచ్చలేదనుకుంటున్నావా? నచ్చాను, కానీ దాస్తున్నాడు. ఏదో ఒక రోజు తనే వచ్చి ఐ లవ్ యూ అంటాడు, అంతవరకు వీణ్ణి వదలను. టార్చర్ చేస్తు. అబ్బా తప్పించుకున్నాను. బాయ్ అంజలి. బాయ్. తప్పించుకున్నానే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. తప్పించుకున్నావా? క్లాస్ లో చూసుకుంటా నేను. క్లాస్ రూమ్ లోనా? అయ్యో ఏం చేస్తున్నా? వెళ్ళు వెళ్ళు. మీరు నా ఫ్రెండ్స్ అనే మాట నిజమైతే నా గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచించండి. మీకు నిజంగానే సాధించాలనే పట్టుదల ఉంటే నడిచి వెళ్ళి దాన్ని చూడకుండా చేరుకోవాల్సిన గమ్యాన్ని చూడండి. ప్రసాద్, వాట్ ఈస్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్టర్ దిస్? సార్, కమ్ ఆన్, ఆన్సర్ మై క్వశ్చన్. ఏంటిది? ఐ లవ్ ప్రియా. ఓకే, ఐ లవ్ ప్రియా సార్. వాట్?
Please get out of the class. Sir. I say get out of the class. Come on, get out, I say. ఏయ్ నీ ఆటలకు హద్దే లేదా? ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి కంప్లైంట్ వెళ్తే నా చదివేం కావాలి? తెలిసింది కదా, ఇప్పటికైనా మర్యాదగా నన్ను లవ్ చేస్తున్నానని ఒప్పుకో. చూడు, నా మూడ్ బాగోలేదు. వేళాకోళం వద్దు, నాకు కోపం వస్తుంది. ఏంటి ఏంటి పెద్ద బెదిరిస్తున్నావు? ఇలా బెదిరిస్తే నిన్ను గట్టిగా కౌగిలించుకుని కాలేజ్ అంతా వినిపించేలా అరుస్తాను. నువ్వు ఉండవే, చూస్తావా?